ఇక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ ని ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. గద్దర్పై బండి వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కు బయలుదేరారు కాంగ్రెస్ నాయకులు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ను ముట్టడిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? గాంధీ భవన్ దగ్గర కాసేపటి క్రితమే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ముఖ్యంగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వెళ్తూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక ఈ రోజు ఉదయం బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ తెలిసిందే. అటు గద్దర్ అవార్డులు ఏదైతే ప్రస్తుతం పద్మశ్రీ అవార్డులు ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న సీఎం మాట్లాడారు. కనీసం తెలంగాణకి ఏ అవార్డ్స్ ఇవ్వలేదు అంటూ చెప్పినటువంటి సమయంలో అసలు గద్దర్కి ఎందుకు అవార్డు ఇవ్వాలి? గద్దర్ అటు నెక్సల్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఎంతోమంది బీజేపీ నాయకుల్ని కూడా నెక్సల్స్ చంపేశారు. అలాంటి గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా కామెంట్ చేశారు. గద్దర్కి మేము అవార్డు బండి సంజయ్కి మధ్య మించింది. బండి సంజయ్ ఏం మాట్లాడుతుందో ఆయనకి అర్థమవుతుంది. బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి 10 ఇయర్స్ నుంచి 11 ఏళ్ల నుంచి వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది. మా తెలంగాణకి ఎన్ని పథకాలు తెచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు అని బండి సంజయ్ బహిరంగంగా చెప్పాలి. ఆయన చెప్తుండు ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ గారి పేరు పెట్టామని చెప్పేసి. బండి సంజయ్ పిఎం రోజ్గార్ యోజన అని ఎంతమంది తెలంగాణ ప్రజలకు మీరు ఇల్లు ఇచ్చారు? అదే అటల్ యోజన అని చెప్పి ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు? ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక సభ అయితే పిఎం గారిని, నరేంద్ర మోదీ గారిని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి 4 స్టెప్స్ దిగొచ్చి మాట్లాడారు. 4 స్టెప్స్ దిగొచ్చి తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పెద్దన్న మీరు లిస్టు పంపించలేదు, లిస్టు పంపించకుండా ఏ విధంగా అవార్డ్స్ ఇవ్వాలి అంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి ప్రధాన అంశం. లిస్టు మేడం 5 మంది పేర్లు లిస్టు పంపించాము. అందులో బండి సంజయ్ గారికి తెలియదేమో, మళ్ళీ వాళ్ళ పార్టీల వార్డులో అదే మన ఉందేమో, వాళ్ళు చెప్పలేదేమో తెలియదు. కానీ సీఎం గారు లిస్టు పంపించారు. ఈయన చెప్తున్నాడు కదా మేము ఇవ్వనియమని, నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తిని ఎలాగిస్తామని చెప్తున్నాడు కదా. ఈరోజు మన తెలంగాణ వచ్చినంటే కారణం అందులో పాత్ర పోషించిన గద్దరన్నకి బండి సంజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సో మొత్తానికి గాంధీ భవన్ దగ్గర ఒక్కసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేశారు. కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి కూడా అడిగి తెలుసుకుందాం. రేపు పొద్దున ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ క్రమంలో మేము తెలియజేస్తాం. అంటే నిజమే, మీకు తెలియంది ఏముంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్తు తెలంగాణలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అండగా ఉండే ఒక పెద్ద నాయకుడు ఈరోజు గద్దర్. ఈరోజు మీరు ఢిల్లీలో సిగ్గు శరం ఉంటే ఢిల్లీలో కూడా గద్దర్ గారిది ఒక విగ్రహం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇటు బీజేపీ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ చూసినాం. ఒక్కసారిగా అంటే ఈ రోజు ఉదయం కానివ్వండి, నిన్న కానివ్వండి, అనేక కామెంట్స్ బండి సంజయ్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు. మొన్న కూడా రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల పైన నేరుగా అటు మోదీ ఫోటో వేయాలి అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా బండి సంజయ్ పైన కాంగ్రెస్ నాయకులు రీకౌంటర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు మాటల దాడి జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఆల్రెడీ పద్మ అవార్డ్స్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే కేంద్రం. సో కేంద్రం పద్మ అవార్డ్స్ లో ఇటు తెలంగాణ పైన చిన్న చూపు చూపించింది. కనీసం
తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. తెలుగు వారికి వచ్చినందుకు సంతోషపడతానే కనీసం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదంటూ నిన్న 26 జనవరికి గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో అటు సీఎం కామెంట్ చేశారు. వెంటనే ఈ రోజు దానిపైన బండి సంజయ్ రెస్పాండ్ అవుతూ కూడా అసలు కనీసం తెలంగాణ నుంచి పేర్లు కూడా ఇవ్వలేదు, పేర్లు ఇవ్వకుండా ఏ విధంగా పద్మ అవార్డ్స్ ఇస్తాము, ముందు మీరు పేర్లు ఇచ్చి తర్వాత మాట్లాడండి, కనీసం పద్మ అవార్డులు ఇవ్వడానికి గుర్తించడానికి తెలంగాణలో ప్రజలు కూడా లేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా కామెంట్ చేశారు. మరొక వైపు బండి సంజయ్ గద్దర్ కి అవార్డు ఇవ్వాలి అని పదే పదే కాంగ్రెస్ చెప్తున్నారు. గద్దర్ అవార్డులను ప్రకటించారు, అసలు గద్దర్ కి అవార్డు ఎందుకు ఇవ్వాలి, గద్దర్ ఏం చేశాడని ఇవ్వాలి అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. గద్దర్ అనే వ్యక్తి అటు నెక్సల్స్ మావోయిస్టు భావం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో మందిని ఎన్కౌంటర్ మావోయిస్టులు చేశారు, మా బీజేపీ నాయకుల్ని కూడా మావోయిస్టులు ఎంతో మంది చంపేశారు. అలాంటి భావాలు కలిగినటువంటి గద్దర్ కు అవార్డు ఎందుకు ఇవ్వాలి, గద్దర్ కి మేము అవార్డు ఇవ్వము అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఈరోజు ఉదయం నుంచి కూడా అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా అటు సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ కానివ్వండి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆది శ్రీనివాస్ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించారు. గద్దర్ ని మావోయిస్ట్ గా ఏ విధంగా చూస్తారు, గద్దర్ అనే వ్యక్తి ఉద్యమకారుడని ఏ విధంగా మీరు గుర్తించలేదు అంటూ కూడా ప్రశ్నించారు. మరొక వైపు ఆది శ్రీనివాస్ కూడా ఇదే మావోయిస్టు భావాలు, ఇదే నెక్సల్స్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలను చేయొచ్చు, ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ మీ బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రెసిడెంట్ గా చేసే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు, కానీ అవార్డు ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లం అంటూ కూడా ప్రశ్నించారు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇస్తారు అంటూ కూడా జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈటల ప్రెసిడెంట్ అవ్వడం ఇష్టం లేదా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే గద్దర్ అంశంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతూ ఉంది, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం దానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ యువత మొత్తం కూడా కలిసి గాంధీ భవన్ నుంచి బీజేపీ వైపు దూసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో పోలీస్ ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి, బండి సంజయ్ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. రైట్ హేమ, అయితే గద్దర్కి సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఇంత దుమారం రేగుతున్న సమయంలో బండి సంజయ్ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారు, ఇంకా కూడా ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవట్లేదు. మరి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తున్నాయి, మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారంటే వెంటనే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మోరోవర్ గద్దర్ అనే వ్యక్తి తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఉద్యమకారుడు, ఉద్యమ నౌక అంటూ కూడా చెప్పుకుంటారు. గతంలో చూస్తే బీఆర్ఎస్ హయాంలో కనీసం కేసీఆర్ ని కలవడానికి వెళ్ళినటువంటి గద్దర్ ని అపాయింట్మెంట్ లేదు అని చెప్పి గేటు దగ్గర ఆపేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. ప్రస్తుతం మీరు కూడా గద్దర్ కి అవార్డు ఇవ్వము అంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కావాలని ఈ విధంగా డ్రామా చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ వినాదం ఒక్కటే, కానీ బయటికి వాళ్ళు వేరు వేరు అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు బండి సంజయ్ కామెంట్స్ ని వెనక్కి తీసుకోలేదు, అదే కామెంట్స్ కి కట్టుబడి ఉంటాను అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. తక్షణమే బండి సంజయ్ కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి గాంధీ భవన్ దగ్గర కూడా మనం చూడొచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడి నుంచి అటు వెళ్తారేమో అని భావించి వెంటనే ఇక్కడే ఎందుకు మొన్నటి ప్రయత్నంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సమయంలో మరొకసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందుగా పోలీసులు జాగ్రత్త పడి ప్రస్తుతం దీనిపైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఆపేసినటువంటి పరిస్థితి. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడితే ఏంటి ఎందుకు సడన్ గా బండి సంజయ్ పైన డౌన్ అంటూ ఈ విధంగా మీరు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు, ఏంటి రీజన్స్ ఏంటి? ఆయన కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు ఒక వీధిలో ఉండి చిల్లర చేష్టలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఇవాళ రేపు మాట్లాడరేమో. ఎందుకు అనంటే తెలంగాణ ఉద్యమంలో ఆ యొక్క స్ఫూర్తిని ఉవ్వెత్తున
పైకి తీసుకొచ్చినటువంటి గద్దర్ గారు లాంటి వారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు మరి ఆయన కాంట్రిబ్యూషన్ తెలంగాణకి ఏందనేటటువంటి ఉంటే చెప్పుకోవాలి. కానీ గద్దర్ గారు చనిపోయినటువంటి వ్యక్తి, మనందరం గౌరవించుకునేటటువంటి వ్యక్తి, తెలంగాణ తెచ్చుకునేటటువంటి దాంట్లో ఆయన పాటలు లేకుండా కదం కదిలినటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తిని పట్టుకుని గద్దర్ని గౌరవించాలి అని మీరు అంటున్నారు. కానీ గద్దర్ అనే వ్యక్తి నెక్సల్స్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. నెక్సల్స్ ఎంతో మంది ఎన్కౌంటర్ చేశారు, బీజేపీ వాళ్ళని కూడా చంపారు. అలాంటి భావాలు కలిగిన గద్దర్కి ఎందుకు అవార్డు ఇవ్వాలంటూ కూడా బండి సంజయ్ సూటిగా ప్రశ్నిస్తున్నాడు. బుల్లెట్లు తిన్నడా, ప్రజల గురించి కొట్లాడిండా, ఇంకోరి కోసం కొట్లాడిండా, ఆయన ఆశ, శ్వాస, కళ, తన యొక్క గలం అన్నీ కూడా తెలంగాణ సమాజం కోసము, తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఏదైతే చేసిండో, ప్రాణ త్యాగానికి కూడా వెనుకకి పోకుండా ఏ యువతనైతే ముందుకు నడిపించిండో ఆ స్ఫూర్తే కదా తెలంగాణ రాష్ట్ర సాకారానికి పెద్దగా ఉపయోగపడ్డది. నీ పాత్ర ఏంటి చెప్పు బండి సంజయ్, నీ బీజేపీ పాత్ర ఏంటి చెప్పు. మరి ఇదే గద్దర్ గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రధానమంత్రి గారు లేఖ రాసిర్రు, ఆయన చాలా పొడుకుంటూ రాసిండ్రు. ఆయన క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి ప్రజలని ఉద్దేశించి వాళ్ళ గలమైన కొట్లాడినటువంటి దాన్ని కీర్తించుకుంటూ రాసిండు. మీ ప్రధానమంత్రి గారు అట్లా మాట్లాడితే నువ్వు ఇంకో లెక్క మాట్లాడతావు. అంటే మీరేమో అవార్డులు ఇవ్వలేదు, తెలంగాణని చిన్న చూపు చూస్తున్నారు, తెలంగాణ పైన ఎందుకు ఇంత అని చెప్తున్నారు మీరు. కానీ అసలు మీరు పేర్లే ఇవ్వలేదు అంటూ బండి సంజయ్ చెప్తున్నాడు. ఎందుకు పేర్లు ఇవ్వలేదు? కనీసం పద్మ అవార్డులను గుర్తించేటటువంటి వాళ్ళు ఎవరు లేరా మన రాష్ట్రంలో? ఇదే క్వశ్చన్, పేర్లు ఇవ్వలేదంటే నువ్వు ఈ రాష్ట్రం అని కాదా? మేము పేర్లు ఇచ్చినామని అంటున్నా, పేర్లు ఇచ్చినామనే పేర్లు కూడా మనం చెప్పినాం, ఎవరెవరు పేర్లు ఇచ్చినా కూడా మనం చెప్పినాము. జరసేపు బండి సంజయ్ అబద్ధాన్ని కూడా నిజం అనుకుందాం, బండి సంజయ్ అబద్ధాన్ని నిజం అనుకుందాం. ఈ రాష్ట్రంకి 8 మంది ఎంపీలు కదా, సపోజ్ మేము పేర్లు ఇచ్చినాక కూడా ఇవ్వలేదని నువ్వు అంటున్నావు కదా, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంకి 8 మంది ఎంపీలు ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి రావాల్సినటువంటి కొట్లాట నువ్వెందుకు కొట్లాడలేపు? ఇట్లాంటి పచ్చి అబద్ధాలు ఆడితే సిగ్గుపోతుంది. రాముడి పేరు చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడక, ఇట్లాంటి జూటా మాటలు అసలే మాట్లాడ. చివరిగా మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ఈ ప్రొటెస్ట్ కారణం ఏంటి? బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, సంక్షేమాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇక్కడ సంక్షేమాలు నడుస్తున్నాయి అనేటటువంటి పచ్చి అబద్ధాన్ని మేము ఇందాక నిజాలతోటి, ఆధారాలతోటి, అధికారిక లెక్కలతోటి నేను ఇందాక చూపించిన. అదేవిధంగా రూపాయల ఇక్కడ ఖర్చు పెడితే రాష్ట్రం, ఆ సంక్షేమంలో 10 పైసలు ఇస్తున్నటువంటి కేంద్రం పేరు పెట్టాలన్నా వద్దా తెలంగాణ ప్రజలకు మేము వదిలిపెట్టినాం. తెలంగాణ బిడ్డలైనటువంటి, తెలంగాణ రాష్ట్ర సాకారంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి వారికి పద్మ అవార్డులు ఇవ్వాలనేటటువంటి మా యొక్క విజ్ఞప్తిని పక్కన పెట్టినటువంటి బీజేపీ సర్కార్ వారికి ఇవ్వకపోగా గద్దర్ లాంటి పెద్ద మనిషిని పట్టుకొని, స్వర్గీయులు పెద్ద మనిషి స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తిని బట్టి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఆయన యొక్క దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది. అంతేకాదు బండి సంజయ్ గారు, మీకు పెరిగినటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రజలే చూసుకుంటారు. ఎందుకనంటే సబ్బండ వర్గాలకి గలమై కొట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు మీరు బలుపుతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం మాత్రం స్వాగతించదు, మీకు గట్టి గుణపాఠం చెప్పబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. సో మొత్తానికి బండి సంజయ్ కామెంట్స్ ని ఖండిస్తున్నా, వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఏ విధంగా మన గద్దర్ పైన మాట్లాడుతున్నారు అంటూ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఎందుకు ఈరోజు దిష్టి బొమ్మ ఇదంతా దగ్ధం చేయడం కారణం ఏంటి? అంటే బండి సంజయ్ గారు గద్దర్ గారిని అవమానించారు కాబట్టి. అంటే తెలంగాణ గద్దర్ అంటే తెలంగాణ యాస, గద్దర్ అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం తన జీవితకాలం త్యాగం చేసిన వ్యక్తి. అట్లాంటి మహనీయుని పట్టుకొని బండి సంజయ్ గారు గద్దర్ గారికి మేము అవార్డులు ఇవ్వం అని చెప్పేసి గద్దర్ గారిని అవమానించినకు నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తక్షణమే బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి, గద్దర్ గారికి క్షమాపణ చెప్పాలా, తను మాట్లాడిన తప్పని చెప్పి ఒప్పుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహనీయుడిని పట్టుకొని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ప్రశ్నిస్తుంది కదా, తెలంగాణకు మీరు ఏం చేసిరో చెప్పండి, మా పైసలు 63 పైసలే కాబట్టి మిగతా పైసలు తెమ్మండి అని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రశ్నిస్తున్నందుకు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు గద్దర్ గారు మేము చేసినట్టు కనపడతా ఉన్నాయి. కాబట్టి
తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. గాంధీ భవన్ దగ్గర అయితే ఒక్కసారి ఉద్రిక్తత వాతావరణం చేసుకుంది. ఈ రోజు ఉదయం బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. వెంటనే పోలీసులు కూడా అడ్డుకొని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం బండి సంజయ్ సెంట్రల్లో ఉండి అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినందుకే దాన్ని డైవర్ట్ చేయడం కోసం గద్దర్ పైన ఈ విధంగా కామెంట్ చేశారు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి, గద్దర్కు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.